టిఫిన్ సెంటర్ తెరిచిన పిల్లి పెద్ద మనసున్న చిన్న టిఫిన్ సెంటర్ విజాగ్ బీచ్ రోడ్ దగ్గర ఉన్న ఒక రద్దీ వీధిలో చింటూ అనే తెలివైన నారింజ రంగు పిల్లి ఉండేది. ప్రతి ఉదయం మనుషులు టిఫిన్ సెంటర్ల దగ్గర వరుసగా నిలబడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసలు తింటూ రుచికరమైన చాయ్ తాగడం చింటూ చూస్తూ ఉండేది. అవి చూసి చింటూ కడుపు గడగడలాడేది. జంతువులకు కూడా ఒక టిఫిన్ సెంటర్ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించింది. అప్పుడు ఒకరోజు చింటూకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. పాత స్టీల్ ప్లేట్లు, తాజా అరటి ఆకులు మరియు ఒక పాడైన బండిని ఉపయోగించి చింటూ జంతువుల కోసం తొలి టిఫిన్ సెంటర్ తెరిచింది. ఈ వార్త చుట్టూ వేగంగా పాకింది. ఎలుకల కోసం మెత్తని ఇడ్లీలు, కుక్కల కోసం పెద్ద బంగారు దోసలు, చిలుకల కోసం వేడి ఉప్మా సిద్ధం చేసింది. ప్రతి ఉదయం జంతువులు చక్కగా వరుసగా నిలబడి తోకలు ఊపుతూ, రెక్కలు ఆడుతూ వచ్చేవి. చింటూ వంట చేసి వడ్డించి అందరూ కలిసి తింటుంటే గర్వంగా నవ్వింది. ఆ వీధి అంతా ఇంకా సంతోషంగా, మంచితనంతో, టిఫిన్ తింటున్న శబ్దాలతో నిండిపోయింది. అందరికీ భయపడే కస్టమర్ చింటూ టిఫిన్ సెంటర్లో ఒక ఆశ్చర్యం. ఒక మధ్యాహ్నం చింటూ పిల్లి చట్నీ పోస్తుండగా అకస్మాత్తుగా నేల కంపించింది. ధబ్ ధబ్ అన్ని జంతువులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక పెద్ద పులి వీధిలో నడుచుకుంటూ వచ్చింది. ఎలుకలు దాక్కున్నాయి, కుక్కలు భయపడ్డాయి, చిలుకలు విద్యుత్ తీగల మీదికి ఎగిరాయి. చింటూ చిన్న పంజాలు వణికాయి. నా టిఫిన్ సెంటర్ ఇంతటితో ముగిసిపోయిందేమో అని మెల్లగా అనుకుంది. కాని ఆశ్చర్యంగా ఆ పులి ప్రశాంతంగా ఒక బెంచ్ మీద కూర్చుని గొంతు సరిచేసుకుని ఇలా అన్నాడు, క్షమించండి, మీ దగ్గర చాయ్ మరియు 2 బిస్కెట్లు ఉన్నాయా? కళ్ళు పెద్దవి అయ్యాయి. నన్ను తినరు కదా అని చిన్నగా అడిగింది. పులి నవ్వుతూ ఇలా అన్నాడు, అయ్యో కాదు, నేను భోజనం చేసేశాను, నాకు కాస్త చాయ్ కావాలి అంతే. చింటూ వేడి చాయ్, కరకరలాడే బిస్కెట్లు వడ్డించింది. పులి చాయ్ తాగి సంతోషంగా నవ్వి ఒక మెరిసే నాణెం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే అన్ని జంతువులు ఆనందంగా కేకలు వేశాయి. ఆ రోజు నుంచి చింటూ టిఫిన్ సెంటర్ ఆహారం వల్లే కాదు, మంచి మనసు వల్ల కూడా ప్రసిద్ధి చెందింది. గుర్తుంచుకోండి, మంచితనంతో ఇచ్చిన సహాయం మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.